నిమ్నజాతుల అభివృద్ధి సంక్షేమానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని డీడబ్ల్యూబీ డీఎంసీ మెంబర్ తుర్కా నరసింహ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి పాటుపడాలని, సంక్షేమ పథకాలు వారికి దరి చేరేలా చూడాలని ఆదేశించారు. సంచార జాతులు కుల వృత్తి చేసుకునే వారికి అభివృద్ధి ఫలాలను అందించాలన్నారు. అలాగే నూతన విద్యా విధానం అమలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్ట్ వారు కూడా అతనికి సబ్జెక్టులో జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికిస్తూ మీకు తెలుసు, నామినేట్ పుస్తకం తెలుసా పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం దానికి స్పైరస్ మన దగ్గర ఉండదు. దాంట్లో డేటా అర్థం కాదు, పిఎన్ఎస్ అర్థం కాదు. ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి మనం సమస్య ఇంప్రూవ్ చేసుకోవాలి. మెరిటే కదా. నూతన ఎడ్యుకేషన్ కాంబినేషన్ పెట్టాలా వద్దు, దాని నిర్వహిస్తాం స్లోగా. ఈ గాయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్ట్ వారు కూడా అతనికి సబ్జెక్టులో జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికిస్తూ మీరు తెలుసు, నామినేట్ పుస్తకం తెలుసా పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం దానికి స్పైరస్ మన దగ్గర ఉండదు. దాంట్లో డేటా అర్థం కాదు, పిఎన్ఎస్ అర్థం కాదు. ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి మనం సమస్య ఇంప్రూవ్ చేసుకోవాలి. మెరిటే కదా. నూతన ఎడ్యుకేషన్ కాంబినేషన్ పెట్టాలా వద్దు, దాని నిర్వహిస్తాం స్లోగా. ఈ గాయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్ట్ వారు కూడా అతనికి సబ్జెక్టులో జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికిస్తూ మీకు తెలుసు, నామినేట్ పుస్తకం తెలుసా పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం దానికి స్పైరస్ మన దగ్గర ఉండదు. మిగతా పిల్లల ఏదైతే ఎలైట్ పిల్లలు, ఎలైట్ ఫ్యామిలీస్ పిల్లలు వారికి ఎడ్యుకేషన్ కావాలి, నాకు కూర్చున్న విధంగా అది నిజమైన సమానత్వం. ఆ పిల్లలు కూడా మన పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ చదివే పిల్లలు కూడా పల్లెటూరు కూడా ఈ యొక్క హరిజనులు, గిరిజనులు, ఇరవై నమ్మడి కమ్యూనిస్ట్ పిల్లలు కూడా నాకు ఎడ్యుకేషన్ కోరుకుంటే ఆ ఎడ్యుకేషన్ కొరకు ఇచ్చిన సమానత్వం అది లేకుండా. అలాంటి విద్య అట్లా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్ నేషనల్ బిల్డర్స్, సోషల్ బిల్డర్స్ తయారైన దేశంలో ఒక మంచి పారిశ్రామికవేత్తలు వస్తారు, ఒక మంచి పొలిటీషియన్స్ వస్తారు, మంచి ఒక సామాజికవేత్తలు వస్తారు, మంచి లీడర్స్ ఉంటారు. అన్నిటి కారణం ఇదే. ఇది లేకుంటే, ఇది ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అవుతాయి. మిగతా పిల్లల ఏదైతే ఎలైట్ పిల్లలు, ఎలైట్ ఫ్యామిలీస్ పిల్లలు వారికి ఎడ్యుకేషన్ కావాలి, నాకు కూర్చున్న విధంగా అది నిజమైన సమానత్వం. ఆ పిల్లలు కూడా మన పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ చదివే పిల్లలు కూడా పల్లెటూరు కూడా ఈ యొక్క హరిజనులు, గిరిజనులు, ఇరవై నమ్మడి కమ్యూనిస్ట్ పిల్లలు కూడా నాకు ఎడ్యుకేషన్ కోరుకుంటే ఆ ఎడ్యుకేషన్ కొరకు ఇచ్చిన సమానత్వం అది లేకుండా. అలాంటి విద్య అట్లా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్ నేషనల్ బిల్డర్స్, సోషల్ బిల్డర్స్ తయారు